హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఉత్తర భారతదేశంలో శీతాకాలంలో చలిత రంగాలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. అంటే ఉత్తర భారతదేశంలో కనుక చూసినట్లయితే శీతల కాలంలో వచ్చేటటువంటి చలిత రంగాలకు సంబంధించి ప్రకటనలు ఇవ్వడం అయిందండి. అయితే దీంట్లో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, 1 మరియు 2. అంటే సముద్ర ప్రవాహము లేకపోవడము. నెక్స్ట్, ఉత్తర భారతదేశము హిమాలయ ప్రాంతానికి దగ్గరగా ఉంది. అంటే ఉత్తర భారతదేశం కనుక చూసినట్లయితే హిమాలయ ప్రాంతానికి దగ్గరగా ఉండడం. నెక్స్ట్, సముద్ర ప్రవాహం లేకపోవడమే ఉత్తర భారతదేశంలో శీతాకాలంలో చలిత రంగాలకు సంబంధించినదిగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలను గమనించండి. అంటే ఇక్కడ ప్రకటనలు 2 ఇవ్వడం అయిందండి. అయితే ఈ 2 కనుక చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్లోని కులు లోయలో శీతాకాలంలో విస్తారంగా మంచు కురుస్తుంది. నెక్స్ట్, కులు వ్యాలీ శీతాకాలంలో తేమను కలిగి ఉండే పాశ్చాత్య అవాంతరాల గాలిని అందుకుంటుంది. ఏంటండి అది? ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్ ఇవ్వడం అయింది. కులు లోయలో శీతాకాలంలో హిమాచల్ ప్రదేశ్లోని కులు లోయలో శీతాకాలంలో విస్తారంగా మంచు కురుస్తుంది. నెక్స్ట్, కులు వ్యాలీ శీతాకాలంలో తేమను కలిగించే పాశ్చాత్య అవాంతరాల గాలిని అందుకుంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆప్షన్ ఏ. అంటే ఇక్కడ 2 స్టేట్మెంట్లు వ్యక్తిగతంగా నిజం మరియు స్టేట్మెంట్ 2 అనేది స్టేట్మెంట్ 1కి సరైన వివరణ. అయితే కూలి వ్యాలీ శీతాకాలంలో తేమను కలిగి ఉండే పాశ్చాత్య అవాంతరాల గాలిని అందుకుంటుంది. అయితే ఈ స్టేట్మెంట్ 1కి స్టేట్మెంట్ 2 అనేది సరైన వివరణగా చెప్పవచ్చును. నెక్స్ట్, ఈ క్రింది రాష్ట్రాలలో ఏది అత్యధిక సగటు వర్షపాతం పొందుతుంది? అంటే అత్యధిక సగటు వర్షపాతం పొందేది ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, కేరళ. అంటే కేరళ రాష్ట్రంలో కనుక చూసినట్లయితే అత్యధిక సగటు వర్షపాతము కలదు. నెక్స్ట్, భారతదేశంలోని వాయువ్య భాగంలో శీతాకాల వర్షపాతానికి ప్రాథమిక కారణము ఏమిటి? అంటే వాయువ్య భాగంలో కనుక చూసినట్లయితే శీతాకాలంలో వచ్చేటువంటి వర్షపాతానికి ప్రధాన కారణం ఏమిటంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, పాశ్చాత్య ఆటంకాలు. ఏంటండి అవి? పాశ్చాత్య ఆటంకాలు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారతదేశంలో అత్యధిక వర్షపాతం దీని నుండి పొందబడుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నైరుతి ఋతుపవనాలు. అంటే అత్యధిక వర్షపాతం అనేది ఏ ఋతుపవనాల నుండి పొందుతుంది అని అంటే నైరుతి ఋతుపవనాల నుండి పొందడము జరుగుతుంది. నెక్స్ట్, చాప్టర్ 4లోకి వెళ్దామండి. చాప్టర్ 4 వచ్చేసి భారతదేశము నది వ్యవస్థ. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి నది వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది చూద్దామండి. అయితే దానిలో నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ ఫస్ట్ 1 వచ్చేసి, ఈ క్రింది వాటిలో చిల్కా సరస్సు ప్రాంతము ఏ డెల్టాల మధ్య ఉంది? అంటే ఇక్కడ చిల్కా సరస్సు ప్రాంతం అనేది ఏ డెల్టాల మధ్య ఉంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, మహానది మరియు గోదావరి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చిల్కా సరస్సు ప్రాంతము అనేది మహానది మరియు గోదావరి డెల్టాల మధ్య ఉంది. ఈ క్రింది వాటిలో దామోదర్ నదిని ఏ కారణంగా బెంగాల్ దుఃఖదాయన్ అని పిలుస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దామోదర్ నది కనుక చూసినట్లయితే బెంగాల్ దుఃఖదాయన్ అని పిలుస్తారు. ఏ కారణంగా పిలుస్తారు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, వరదలు తరచుగా వినాశనం కలిగిస్తాయి. అంటే వరదలు అనేవి తరచుగా వినాశనం కలిగిస్తాయి కాబట్టి దామోదర్ నదిని బెంగాల్ దుఃఖదాయనిగా పిలుస్తారు. ఏ నదినండి? దామోదర్ నదిని బెంగాల్ దుఃఖదాయనిగా పిలుస్తారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో షోక్ అనునది ఏ నది యొక్క ఉపనదిగా పరిగణించబడుతుంది? ఆన్సర్
ఆప్షన్ బి అండి సింధు. షోక్ అనునది సింధు నది యొక్క ఉపనదిగా పరిగణించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో నదుల పొడవు తగ్గుతున్న క్రమం దృష్ట్యా సరైన క్రమము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి బ్రహ్మపుత్ర, గంగా, గోదావరి, నర్మదా. అంటే బ్రహ్మపుత్ర, గంగా, గోదావరి, నర్మదా అనేది పొడవు తగ్గుతున్నటువంటి క్రమంగా చెప్పవచ్చును. హిమాలయ నదుల లక్షణాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది వాస్తవం? అంటే ఇక్కడ హిమాలయాల నదులు ఉన్నాయి కదండి, వాటి లక్షణాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది వాస్తవం అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి 1, 2, 3. అంటే ఇక్కడ 1, 2, 3 సరైనదిగా చెప్పవచ్చు. అంటే హిమాలయ నదుల లక్షణాలు ఏంటి అంటే 1, 2, 3 వాటిలో చాలా వాటికి ఇన్నర్ హిమాలయాల్లో మూలాలు ఉన్నాయి, శాశ్వత ప్రవాహాన్ని కలిగి ఉంటాయి, నెక్స్ట్ కోతకు గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఏంటి అండి అవి? హిమాలయ నదులకు ఉన్నటువంటి లక్షణాలు. నెక్స్ట్ ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి ఏ సింధు అనేది టిబెట్. అంటే ఇక్కడ నదులు మరియు వాటి మూలాలు ఇవ్వడం అయిందంటే నదులు వచ్చేసి సింధు, గంగా, గోదావరి, నర్మదా. నెక్స్ట్ మూలాలు ఉత్తరాఖండ్, టిబెట్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఇవ్వడం అయింది. అయితే ఏ నది ఏ మూలాలలో ఉంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏ సింధు అనేది టిబెట్లో, నెక్స్ట్ గంగా ఉత్తరాఖండ్, గోదావరి మహారాష్ట్ర, నెక్స్ట్ నర్మదా కనుక చూసినట్లయితే మధ్యప్రదేశ్. ఎక్కడండి? మధ్యప్రదేశ్. అంటే సింధు టిబెట్లో కలదు, గంగా ఉత్తరాఖండ్, గోదావరి మహారాష్ట్ర, నర్మదా మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో తీస్తా అనున్నది ఏ ప్రధాన నది వ్యవస్థలో భాగము? అంటే ఇక్కడ తీస్తా అన్నది ఏ ప్రధాన నది వ్యవస్థలో భాగము అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి బ్రహ్మపుత్ర. అంటే తీస్తా అనేది బ్రహ్మపుత్ర నది వ్యవస్థలో భాగంగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో బంగ్లాదేశ్లో గంగా నదిని ఏ పేరుతో పిలుస్తారు? బంగ్లాదేశ్లో కనుక చూసినట్లయితే గంగా నదిని ఏ పేరుతో పిలుస్తారంటే పద్మ. ఏంటండి అది? పద్మ పేరుతో పిలవడము జరుగుతుంది. నెక్స్ట్, నదులు మరియు అవి ప్రవహించే రాష్ట్రాల దృష్ట్యా ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి గోదావరి మధ్యప్రదేశ్కు సేవలు అందిస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి నదులు మరియు అవి ప్రవహించే రాష్ట్రాల దృష్ట్యా క్రింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అంటే ఇక్కడ తప్పుగా అంటే రాంగ్గా ఉన్నది ఏంటి అని అంటే ఇక్కడ గోదావరి మధ్యప్రదేశ్కు సేవలు అందించడం అనేది ఇక్కడ తప్పుగా గుర్తించడమైనది. ఈ క్రింది తెలిపిన ద్వీపకల్ప నదుల్లో ఏది పశ్చిమ వైపు ప్రవహిస్తోంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి తపతి. అంటే ద్వీపకల్ప నదులలో పశ్చిమ వైపు ప్రవహించేది ఇది అని అంటే తపతి. ఏంటండి అది? ద్వీపకల్ప నదులలో పశ్చిమ వైపు ప్రవహించేది ఇది అంటే తపతి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ నదిని వృద్ధ గంగా అని పిలుస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. వృద్ధ గంగా అని ఏ నదిని పిలుస్తారంటే గోదావరి నదిని వృద్ధ గంగా అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఆప్షన్ ఏ అంటే ఇక్కడ ఏ వచ్చేసి సాత్పురాలు మరియు వింధ్యాల మధ్య ప్రవహిస్తుంది. ఇక్కడ నదులు అవి ప్రవహించేటి అవి ఏ విధంగా ప్రవహిస్తాయి అనే దానికి మ్యాచింగ్ ఇవ్వడం అయిందండి. అయితే ఏ వచ్చేసి సాత్పురాలు మరియు వింధ్యాల మధ్య ప్రవహిస్తుంది. ఏంటిది అది? నర్మదా. ఏంటండి అది? నర్మదా నది కనుక చూసినట్లయితే సాత్పురాలు మరియు వింధ్యాల మధ్య ప్రవహిస్తుంది. నెక్స్ట్, ఒరిస్సాలోని డెల్టా రూపాలు
అంటే ఒరిస్సాలోని డెల్టా రూపాలు అనేది మహానది. ఏంటండి అది? ఒరిస్సాలోని డెల్టా రూపాల్లో ఉన్నటువంటిది ఏది అనంటే మహానది. నెక్స్ట్ హేమావతి, హేరంగి మరియు అమరావతి ఉపనదులు. ఆన్సర్ కావేరి. నెక్స్ట్ ఈ నదిని తాంగ్స్పో అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? తాంగ్స్పో అని కూడా పిలుస్తారు. ఏ నదిని? ఆప్షన్ 3 అండి బ్రహ్మపుత్ర. ఏంటండి అది? బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర నదిని తాంగ్స్పో అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ పశ్చిమ కనుమల నుండి పశ్చిమ దిశగా ప్రవహించే చాలా నదులు డెల్టాలుగా ఏర్పడవు. ఈ ప్రకటనకు సంబంధించి క్రింది వాటిలో సరైన కారణాన్ని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి అధిక ప్రవణత. ఏంటండి అది? అధిక ప్రవణత. నెక్స్ట్ ఈ క్రింది జతలలో ఏది సరిపోలింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి 1, 2, 3. అంటే నర్మదా, గోదావరి, మహానది ఇవి 3 సరిపోలినవిగా చెప్పవచ్చును. అంటే నర్మదా అనేది జబల్పూర్, గోదావరి నాసిక్, మహానది కటక్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో హిమాలయ నదుల లక్షణాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి అండి 1, 2, 3. అవి యవ్వన స్వభావాన్ని కలిగి ఉంటాయి, లోతైన కలమలను ఏర్పరుస్తాయి మరియు తీవ్రమైన కార్యకలాపాలను నిర్వహిస్తాయి. అవి తమ కోర్సులను ఏర్పరచుకోవడానికి మరియు కలప వంటి అస్పష్టమైన వాటితో నమూనాను అనుసరించడానికి సులభతరంగా ఉంటాయి. అంటే ఇవి హిమాలయ నదుల యొక్క లక్షణాలండి. మళ్ళీ వాటికి చాలా పెద్ద బేసిన్లు ఉన్నాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అండి 3 సరైనవిగా చెప్పవచ్చును. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో నర్మదా నది ఒడ్డున ఉన్న 4 ప్రదేశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 3, 2, 1, 4. అంటే అమర్కంటక్, మండల, జబల్పూర్, భరూచ్. ఇవి నది యొక్క మూలాల నుండి ముఖద్వారం వరకు ఈ క్రమంలో అమర్చబడ్డాయి. ఏ క్రమంలో అండి? అమర్కంటక్, మండల, జబల్పూర్, భరూచ్. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏది భారతదేశంలోని నదుల పొడవును బట్టి సరైన ఆరోహణ క్రమాన్ని ఇస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి గంగా, గోదావరి, కృష్ణ, యమున. అంటే నదుల పొడవును బట్టి సరైన అవరోహణ క్రమాన్ని ఇచ్చేది ఏంటి అని అంటే గంగా, గోదావరి, కృష్ణ, యమున. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో నదీ గ్రహణం ద్వారా నీటిని పొందుతున్న నది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి గంగా నది. నదీ గ్రహణం ద్వారా నీటిని పొందుతున్నటువంటి నది ఏది అని అంటే గంగా నది. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే నదీ గ్రహణం ద్వారా నీటిని పొందుతున్నటువంటి నది ఏది అని అంటే గంగా నది. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో బ్రహ్మపుత్ర భారతదేశంలోకి ఏ పేరుతో ప్రవహిస్తుంది? బ్రహ్మపుత్ర అనేది భారతదేశంలోకి ఏ పేరుతో ప్రవహిస్తుంది అంటే దిహాంగ్ పేరుతో ప్రవహిస్తుంది. ఏ పేరుతో అండి? దిహాంగ్ పేరుతో బ్రహ్మపుత్ర భారతదేశంలో ప్రవహిస్తుంది. ఈ క్రింది వాటిలో పాక్ అఖాతంలో కలిసే నది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి వైగై. పాక్ అఖాతంలో కలిసేటటువంటి నది ఏది అని అంటే హైగై. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో టిబెట్లోని సరోవర్ సరస్సు సమీపంలో దాని మూలాన్ని కలిగి ఉన్న నదిని గుర్తించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ చూద్దామండి. ఈ క్రింది వాటిలో టిబెట్లోని సరోవర్ సరస్సు ఏంటండి? అది సరోవర సరస్సు సమీపంలో దాని మూలాన్ని కలిగి ఉన్నటువంటి నదిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి పైవన్నీ. సింధు, సట్లెజ్, బ్రహ్మపుత్ర ఇవన్నీ కూడా సరోవర్ సరస్సు సమీపంలో మూలాలను కలిగి ఉన్నటువంటి నదులుగా చెప్పవచ్చును.
నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో అంతర్భూభాగ మురుగు గల ప్రాంతము ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అంతర్భూభాగ మురుగు గల ప్రాంతం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి రాస్ ఆఫ్ కచ్. ఏంటండి అది? రాస్ ఆఫ్ కచ్ అనేది అంతర్భూభాగ మురుగు గల ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో మహారాష్ట్ర మరియు గుజరాత్ గుండా ప్రవహించే నదులు ఏవి? ఏ రాష్ట్రాల గుండా అండి? మహారాష్ట్ర మరియు గుజరాత్ గుండా ప్రవహించే నదులు ఏవి అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, తపతి. తపతి కనుక చూసినట్లయితే మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించే నదిగా చెప్పవచ్చును. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో రుహ్రు ఆఫ్ ఇండియా అని పిలువబడే నది పరివాహక ప్రాంతము ఏది? ఏంటంటే అది రుహ్రు ఆఫ్ ఇండియా అని పిలువబడే నది పరివాహక ప్రాంతం ఏది అని అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, దామోదర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. రుహ్రు ఆఫ్ ఇండియా అని పిలువబడే నది పరివాహక ప్రాంతం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి దామోదర్. దామోదర్ నది పరివాహక ప్రాంతాన్ని రుహ్రు ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భారతదేశంలో పొడవైన నది ఏది? ఏంటండి? ఈ క్రింది వాటిలో కనుక చూసినట్లయితే భారతదేశంలో పొడవైన నది ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, గంగా. గంగా నది చూసినట్లయితే మన భారతదేశంలో పొడవైన నదిగా చెప్పవచ్చును. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.